వేసవి సెలవులు ముగిశాయి. 2 నెలలుగా ఇంట్లోనే ఆడుకుంటూ, టీవీ చూస్తూ సరదాగా గడిపిన చిన్నారి సిరికి మరుసటి రోజు స్కూల్ ప్రారంభమవుతుందని తెలిసింది. ఉదయం అమ్మ యూనిఫామ్ తీసి పెట్టగానే సిరి ముఖం మాడిపోయింది. అమ్మా, నేను స్కూల్‌కి వెళ్ళను. నేను స్కూల్‌కి ఎందుకు వెళ్ళాలి అని మొండిగా చెప్పింది. ఎందుకమ్మా అని తల్లి అడిగింది. ఇంట్లోనే ఎంత బావుంది. ఆలస్యంగా లేవచ్చు, ఆడుకోవచ్చు, టీవీ చూడొచ్చు. స్కూల్‌కి వెళ్తే ఉదయాన్నే లేవాలి, హోంవర్క్ చెయ్యాలి. నాకు స్కూలు వద్దు అని ముఖం చిట్లించింది. అమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఉంది. తర్వాత సిరిని తన పక్కన కూర్చోబెట్టుకొని మెల్లగా అడిగింది. సిరి, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలి అని వెంటనే చెప్పింది. ఎందుకు? పేదవాళ్ళకి సహాయం చెయ్యాలి. అమ్మ చిరునవ్వు నవ్వింది. అయితే డాక్టర్ అవ్వాలంటే చదువు కావాలి కదా! ఆ చదువు ఎక్కడ నేర్చుకుంటావు? సిరి సమాధానం చెప్పలేక మౌనంగా ఉంది. అమ్మ మళ్ళీ చెప్పింది. స్కూల్ అనేది కేవలం పుస్తకాలు చదివే చోటు కాదు అమ్మా. అక్కడ నువ్వు చదవటం, రాయటం నేర్చుకుంటావు. మంచి చెడులను తెలుసుకుంటావు. స్నేహితులను సంపాదిస్తావు. పంచుకోవడం నేర్చుకుంటావు. గౌరవం ఇవ్వడం నేర్చుకుంటావు. అన్నిటికంటే ముఖ్యంగా నీ కలలను నిజం చేసుకునే దారిని స్కూల్ చూపిస్తుంది. సిరి ఆసక్తిగా అమ్మ మాటలు వింటుంది. అమ్మ బయట కిటికీ వైపు చూపిస్తూ చెప్పింది. ఆ డాక్టర్ గారు కనిపిస్తున్నారా? ఆమె కూడా ఒకప్పుడు చిన్న పాపే. ఆ టీచర్ గారు కనిపిస్తున్నారా? ఆమె కూడా ఒకప్పుడు స్కూల్‌కి వెళ్ళిన చిన్న పాపే. ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి అయినా వాళ్ళ ప్రయాణం స్కూల్ నుంచే మొదలవుతుంది. సిరి కళ్ళల్లో చిన్న వెలుగు కనిపించింది. అమ్మ ప్రేమగా ఆమె తల నిమిరింది. నువ్వు ఈరోజు స్కూల్‌కి గనుక వెళ్ళకపోతే ఒకరోజు చదువు మిస్ అవుతుంది. కొత్త టీచర్లను, స్నేహితులను కోల్పోతావు. కానీ నువ్వు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తే నీ భవిష్యత్తు ఒక్కో అడుగు ముందుకు వెళ్తుంది. సిరి కొద్దిసేపు ఆలోచించింది. అయ్యో! నేను నిజంగా ఫ్రెండ్స్‌ని, టీచర్లను అందరినీ మిస్ అయిపోతానా? నేను ఎలాగైనా సరే ఈరోజు స్కూల్‌కి వెళ్తాను. బాగా ఆలోచించిన తర్వాత నెమ్మదిగా లేచి యూనిఫామ్ తీసుకుంది. అమ్మ, నాకు అర్థమైంది. స్కూల్‌కి వెళ్ళడం కష్టం కాదు. అది నా భవిష్యత్తు కోసం అని చిరునవ్వుతో చెప్పింది. అమ్మ ఆనందంతో తన కూతురిని హత్తుకుంది. ఆ రోజు నుంచి సిరి ఎంతో ఉత్సాహంగా స్కూల్‌కి వెళ్ళింది. ఆ రోజు నుంచి సిరి ఎప్పుడూ నేను స్కూల్‌కి వెళ్ళను అని అనలేదు. ఎందుకంటే స్కూల్ అనేది పిల్లల భవిష్యత్తును నిర్మించే అందమైన ప్రదేశం అని ఆమెకి అర్థమైంది. నీతి: స్కూల్ కేవలం చదువు చెప్పే చోటు కాదు, మన కలలకు రెక్కలిచ్చే ప్రదేశం. మీరు బాగా ఆలోచించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మయూరీస్ మెన్షన్. బాయ్.